33 ఏళ్ల క్రితం నమోదైన హత్యాయత్నం కేసులో 84 ఏళ్ల వృద్ధుణ్ణి ఇప్పుడు కోర్టు దోషిగా తేల్చింది. ఆ వృద్ధుడు ఇద్దరు సాయంతో కానీ నడవలేడు. 1992 నవంబర్ 10న బీహార్లోని వైశాలి జిల్లా రాఘవ్పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీప్ రాయ్ అనే వ్యక్తి, అతని అనుచరులు అదాలత్ రాయ్ అనే వ్యక్తి ఇంటి ముందు రోడ్డుపై పగిలిన గాజు ముక్కలు పడేశారు. దీనిపై అదాలత్ రాయ్ ఆయన భార్య ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో ఆయుధాలు, తుపాకులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనపై 1993 మార్చిలో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయగా 1999లో అభియోగాలు నమోదు చేశారు. 3 దశాబ్దాలకు పైగా సాగిన ఈ విచారణలో 10 మంది సాక్షులను విచారించారు. కేసులో నిందితులుగా ఉన్న మరో 4 విచారణ సమయంలోనే మరణించారు. ఉన్న ఏకైక నిందితుడిగా మిగిలిన 84 ఏళ్ల దీప్ రాయ్ను హాజీపూర్లోని అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఐపీసీ సెక్షన్ 147, 148, 307 కింద దోషిగా నిర్ధారించింది. ఇద్దరు వ్యక్తుల సహాయంతో నడుస్తున్న దీప్ రాయ్ను పోలీసులు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.